నిప్పురవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత ఖచ్చితమో, పుట్టిన ప్రతి మనిషి తప్పకుండా బాధను ఎదుర్కొంటాడు అనేది అంత ఖచ్చితం. అయితే కొందరి జీవితాల్లో బాధలలా నిలిచిపోయి బాధల వలయంలో చిక్కుకొని బాధ, శ్రమ, బాధ, ఆ శ్రమల మధ్యలోనే ఆఖరి శ్వాస విడుస్తారు. కొంతమంది జీవితాల్లో ఆ బాధలనే ఆ బాధలే భవిష్యత్తులో భాగ్యంగా మార్చబడతాయి. కొందరిని శ్రమ మింగేస్తే, బాధ మింగేస్తే, మరికొందరి బ్రతుకులో ఆ బాధ ప్రజలను ఎందుకు భాగ్యవంతులుగా మార్చింది? రెండో వర్గం ఏం చేసింది? మొదటి వర్గమేమో వాళ్ళ ఛాయాశక్తుల బయటకు రావాలని వాళ్ళ తెలివితేటలు ఉపయోగించారు. రెండో వర్గం వారి తెలివితేటలకు మించి దేవుణ్ణి ఆశ్రయించారు. నరులందరికీ వచ్చినట్లుగా మనకి బాధలు వస్తాయి, నరులందరికీ వచ్చినట్లుగా మనకి శ్రమలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, మనం ఆపదల్లో చిక్కుకుంటాం. వీటి మధ్యలో చిక్కుకున్నప్పుడు మన వేద్యాన్ని ఎవరికి అప్పగించాలి? పోలీస్ స్టేషన్కి అప్పగించకూడదు, లాయర్లకు అప్పగించకూడదు, కోర్టులకు అప్పగించకూడదు, మన బంధువులకు అప్పగించకూడదు. నీ సొంత ప్రయత్నం చేయటం కాదు, దానికి మించి వాటి మధ్యలో మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆమేన్.